ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీమద్ భగవద్గీత ఈరోజు 29వ భాగం గురించి వివరించబడును. సాంఖ్యయోగము 2వ అధ్యాయం గురించి ఈరోజు బోధించబడును. 1వ భాగం నుంచి 16వ భాగం వరకు అర్జున విషాద యోగము మొదటి అధ్యాయము పూర్తి అవ్వడం జరిగింది. 17వ భాగం నుంచి సాంఖ్యయోగము 2వ అధ్యాయం గురించి వివరిస్తున్నాను. మానవులు సంసారం అనే సముద్రంలో కూర్చొని ఉన్నారు. ఈ బాధలను, సంసారం అనేటువంటి బాధలనన్నీ కూడా సముద్రం మధ్యలో ఉన్నప్పుడు ఒక్క ఈత విద్య తప్ప మిగతా ఏ విద్యలు కూడా మానవుని కాపాడలేవు. అదేవిధంగా ఒక్క ఆత్మజ్ఞానము, బ్రహ్మ విద్య మాత్రమే మానవులను ఆపదలో కాపాడడం అనేటువంటిది జరుగుతుంది. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ఒక ప్రశ్న అడగడం జరిగింది. పరమాత్మ, ఈ బ్రహ్మ విద్యను ఎవరు వివరిస్తారు, ఎవరు బోధిస్తారు? అలాంటి బ్రహ్మ విద్య చెప్పేటువంటి వారిని ఎలా మేము ఎన్నుకోవాలి అని చెప్పేసి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అడగడం జరిగింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎవరికైతే కోరికలు అనేటువంటివి ఉండవో అలాంటి వారు బ్రహ్మ విద్యను గురించి బాగా బోధించగలరు అని చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో కొంతమంది మాకు బ్రహ్మ విద్య వచ్చు, మాకు అన్నీ తెలుసు అనేటువంటి ఉద్దేశంతో కొంతమందిని మోసం చేస్తున్నారు. అదేవిధంగా మేము జ్ఞానులము, మాకు సర్వశక్తులున్నాయి, మేము దేవుని చూసినాము అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ప్రజలను, మానవులను బంగారు రూపకంగా, ఆర్థిక రూపకంగా, వెండి రూపకంగా ఇలా కొంతమంది వారి నుంచి ఇలా చెప్పి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి గురువును ఎంచుకునేటప్పుడు కోరికలు లేనటువంటి వారు, అదేవిధంగా ప్రాపంచిక విషయాల గురించి, ప్రపంచంలో ఉన్న వస్తువుల గురించి వ్యామోహం లేనటువంటి వారిని గురువుగా ఎంచుకుంటే వారు బ్రహ్మ విద్యను గురించి బాగా చెప్పగలరని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఆ గురువు కూడా మరి బ్రహ్మదేవుని యొక్క పాద కమలాలే శరణ్యము అనుకున్నటువంటి వారిని గురువుగా ఎంచుకుంటే చాలా బాగా బోధించగలడు. ఎందుకంటే బ్రహ్మదేవుని పాద కమలాల నుంచే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నీ, ఆహారంతో సహా అన్ని బ్రహ్మదేవుని పాద కమలాల నుంచే వచ్చినాయి. కాబట్టి మరి అలాంటి బ్రహ్మదేవునికి సర్వము మీరే అనేటువంటి గురువు ఉన్నట్లయితే చాలా బ్రహ్మ విద్యను గురించి, ఆత్మజ్ఞానం గురించి బాగా బోధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈరోజు 2వ భాగము 2వ అధ్యాయము సాంఖ్యయోగం గురించి 29వ భాగం గురించి వివరించడం జరిగింది. ఇక నుంచి వచ్చేటువంటివి ఇంకా మంచి అధ్యాయాలు వస్తాయి. కాబట్టి మీరు కూడా వీటిలో కొన్నైనా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, మరి ఉదయము సాయంత్రము మీ ఇష్ట దైవం ఎవరైనా సరే పరమాత్మను గురించి కొద్దిగా మీరు ధ్యానం చేయండి అని చెప్తున్నారు. చేసిన తప్పులు మరుసటి రోజు చేయకుండా ఉండడమే నిజమైన రియల్ మెడిటేషన్ అని చెప్తున్నాడు. కాబట్టి అలాగా చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎవరైతే ఈ భగవద్గీతను, ఈ అమృతం లాంటి జ్ఞానాన్ని ఇతరులకు కూడా బోధిస్తారో వారు నాకు చాలా ప్రియులు అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఇతరులకు ఈ విషయాలను చెప్పడానికి ప్రయత్నం చేయండి. ధన్యవాదాలతో సిరి జయారెడ్డి,
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.